ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియపరిచినట్లా వాటన్నిటి కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం. దేవుడు మీ పట్ల అద్భుతాలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. అదే రీతిగా మా కొరకు, మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనమునయున్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టెదను, వారి కట్లను నేను తెంపుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు నహూము ప్రవక్త ద్వారా యోధాకు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దాన వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముందుగా ఈ అధ్యాయం మనకి ఏం తెలియజేస్తుందంటే అష్షూరు ముఖ్య పట్టణమైన నినివే పతనాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. నినివే నాశనముని గురించిన ప్రవచనాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దీనికి 100 సంవత్సరాల ముందు యోనా పరిచర్య ఫలితంగా నినివే పశ్చాత్తాపడినట్లు యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే నినివే వారు మరలా దేవుని మీద తిరుగుబడి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైన హేయమైన అయిష్టమైన కార్యాలు చేయడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అష్షూరు వారు అనగా నినివే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని ఓడించి ఇప్పుడు యోధా రాజ్య ప్రాంతాల కొన్నిటిని కొల్లగొడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా ప్రజలను రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. వారి అధికారాన్ని యోధా వారిపై చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నహూము ప్రవక్త ద్వారా యోధా ప్రజలతో మాట్లాడుతూ దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానపు మాటలు ఏమై ఉన్నాయంటే, అష్షూరు వారిని నేను మట్టు పెడతాను, అష్షూరు వారికి బుద్ధి చెప్పేవాడిని నేను, అష్షూరు వారిని నాశనం చేసేవాడిని నేను, నా ప్రజలైన మీకు వ్యతిరేకంగా వారు చేసిన ప్రతి పన్నాగములను ఫలించకుండా వాటిని త్రిప్పి కొట్టే వాళ్ళను నేను అని దేవుడు మాట్లాడుతూ యోధా వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఓదారుస్తూ ఇచ్చిన వాగ్దానములను ఈ నహూము గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాల్లోనే ఒక వాగ్దానమును మనం చదువుకోవడం జరిగింది. ఆ వాగ్దానమే మనం చూస్తూ ఉన్నప్పుడు వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగొట్టెదను, వారి కట్లను నేను తెంపుదును అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు మీ మీద మోపిన కాడిని నేను విరగొడతాను, మీ కట్లను తెంపివేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. యెరూషలేమును యోదయను ధ్వంసం చేయడానికి అష్షూరీయులు పన్నాగాలు పన్నుతూ ఉంటుండగా దేవుడు యోధా పక్షంగా నిలిచి వాటిని ఫలించనీయకుండా దేవుడు చేస్తూ అష్షూరును నాశనం చేయడం ద్వారా దేవుడు యోధాపై ఉన్న అష్షూరు కాడిని విరగొడతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యోధకు గొప్ప శుభవర్తమానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అష్షూరు వారిని సమూల నాశనం చేస్తానని, వారి యొక్క యోధా పట్టణాలు పైబడి దోచుకోకుండా చేస్తానని దేవుడు మాట ఇస్తూ యోధా వారి కట్లన్నిటినీ బంధకములన్నిటినీ తెంపివేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్లు బంధకాలు అంటే ఏమై ఉన్నాయంటే, యోధా వారి కట్లు బంధకాలు ఏమై ఉన్నాయంటే వారు కొన్ని భయాల చేత ఆవరించబడ్డారు. అష్షూరు వారు వేసిన పన్నాగములు, వారు చేసిన కార్యాలనే కట్ల చేత వారు బంధించబడి ఉన్నారు. వారు పెట్టిన హింసల చేత బంధించబడి ఉన్నారు. ఆ కట్లు వారు కట్టబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధకాల్లో ఉన్న దేవుని ప్రజలతో నహూము ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వారిని బలపరుస్తూ మీ కట్లను నేను తెంపివేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీ కట్లను నేను తెంపివేసి మీకు సంపూర్ణ విడుదల నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఈ రీతిగా వాగ్దానం ద్వారా ధైర్యపరిచి బలపరిచి
దేవుడు మాట్లాడుతూ అష్షూరు మరింకెన్నడూ కూడా దాడి చేయకుండా యోధాకు దేవుడు సంపూర్ణ విడుదల అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన దేవుడు సంపూర్ణ విడుదలను అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అష్షూరు వారు మరి ఇంకెన్నడూ కూడా యోధా మీద దాడి చేయలేదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వసిస్తున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. నీ విశ్వసిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ మీద మోపబడిన కాడిని విరగొట్టి నీ కట్లను తెంపివేసి నీకు విడుదల అనుగ్రహించే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడుదల ఇవ్వడమే కాకుండా మరలా ఆ పరిస్థితులు నిన్ను ముట్టకుండా సంపూర్ణ విడుదల అనుగ్రహించి నీకు తోడై ఉండి నడిపించే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేళ్ల కట్లను ఆయన తెంపివేసి వారి బంధకములను పటాపంచులు చేసినట్లు 107వ కీర్తన 14వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉన్న మీ అందరూ ఒక విషయాన్ని గమనించాలి. కట్లతో బంధించగలవాడు ఆయనే, కట్ల నుండి విడుదల దయచేసి మిమ్మల్ని నడిపించగల దేవుడు కూడా ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కట్లతో బంధించగలవాడు ఆయనే, కట్లను తెంపివేసి విడుదల ఇచ్చేవాడు కూడా ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక నీ విశ్వసిస్తున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఎటువంటి కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావో, ఎటువంటి భారములు నీ మీద మోపబడి ఉన్నాయో వాటన్నిటిని విరగొట్టి వాటిని తెంపివేస్తానని దేవుడు మాటిస్తూ ఉన్నాడు. నీ విశ్వసిస్తే ఇటువంటి వాగ్దాన దీవెనలను నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. అప్పులు అనే కట్ల చేత నువ్వు బంధింపబడి ఉన్నావేమో, ఆ కట్ల నుండి విడుదల పొందలేకపోతున్నావేమో, నువ్వు దేవుని వైపు చూస్తే, దేవునికి మొరపెడితే ఆ కట్లన్నిటి నుండి తెంపివేసి నీకు విడుదల ఇవ్వడమే కాకుండా నిన్నే అనేకులకు దీవెనకరంగా నిలవబెట్టగల గొప్ప దేవుడై ఉన్నాడు. అనారోగ్య పరిస్థితులు, దీర్ఘకాల రోగములనే కట్ల చేత బంధింపబడి ఉన్నావేమో, స్వస్థపరచు దేవుడు ఆయన నిన్ను స్వస్థపరిచి నీకు విడుదల అనుగ్రహించి మరలా ఆ రోగం నిన్ను ముట్టకుండా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులతో నిన్ను నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నిరుద్యోగం అనే కట్ల చేత ఒకవేళ బంధింపబడి ఉన్నావేమో, దాని నుండి విడుదల కలుగు చేసి నువ్వు చేసే ప్రయత్నములను సఫలపరిచి ఉద్యోగంతో నిన్ను గౌరవింపజేసి అనేకులకు దీవెనకరంగా నిన్ను గౌరవార్థమై నిలబెట్టే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా భవిష్యత్తును గురించిన ఆందోళన చేత మానసిక చింత చేత ఒకవేళ నువ్వు కట్టబడి ఉన్నావేమో, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే ఆ కట్లను తెంపివేసి ఆ మోపబడిన భారములను విరగొట్టి నీకు సంపూర్ణ విడుదల అనుగ్రహించగల గొప్ప దేవుడై ఉన్నాడు. సాతాను వేస్తున్న కొన్ని శోధనల చేత కట్టబడి ఉన్నావేమో, దేవుని దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో కన్నీరు కారిస్తే ఆ సాతాను వేసిన ప్రతి బంధకముల నుండి, కట్ల నుండి నీకు విడుదలను గురించి వాటిని తెంపివేసి నీ మీద మోపబడిన ప్రతి భారములను విరగొట్టి నీకు సంపూర్ణ విడుదలను గురించి తన సాక్షిగా నేను నిలబెట్టుకోగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో కొన్ని వ్యసనాల చేత మీరు కట్టబడి ఉన్నారేమో, ఆ వ్యసనాల నుండి విడుదల లేక ఉన్నారేమో, వాటి చేత కట్టబడి బంధించబడి వాటి నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, మీరు దేవుని దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే విడుదల దయచేయ ప్రభువా, సహాయం చేయ ప్రభువా, నీ శక్తిని అనుగ్రహించు ప్రభువా, ఈ లోకంలో నీ మహిమార్థమై నిలబడుటకు నాకు సహాయం చేయదేవా అని మీరు ప్రార్థించగలిగితే పాపపు బంధకములన్నిటి నుండి, పాపపు కట్లన్నిటి నుండి వాటిని తెంపివేసి నీకు విడుదలను గురించి తన కొరకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకునే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వసిస్తున్న దేవుడు ఎటువంటి కట్ల చేత నీవు బంధింపబడి ఉన్నా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి వేడుకోగలిగితే, నువ్వు ఆయన వైపు చూడగలిగితే వాటిని తెంపివేసి వాటిని విరగొట్టి నీకు సంపూర్ణ విడుదల అనుగ్రహించి తన కృపతో నిన్ను నడిపించే గొప్ప మహిమ గల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుని వైపు చూడవలసిందిగా, దేవునికి మొరపెట్టవలసిందిగా, ఉపవాస ప్రార్థన ఉండి దేవుని సమీపిస్తూ దేవుని దగ్గర వేడుకోవాల్సిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఆయన దగ్గర వేడుకుంటే ప్రతి భారమును విరగొట్టగల దేవుడు, మీ మీద మోపబడిన కాడి మ్రాన్లను విరగొట్టగల దేవుడు, మీరు కట్టబడిన కట్ల నుండి తెంపివేసి మీకు విడుదల అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడుదల ఇవ్వడమే కాకుండా మళ్ళా ఆ శ్రమలు, ఆ రోగములు, ఆ పరిస్థితులు నిన్ను ముట్టకుండా నీకు సహాయం చేయగల గొప్ప శక్తి గల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక శ్రమలను చూచి అధైర్యపడక, కొన్ని కట్ల ద్వారా బంధింపబడి మీరు అవిశ్వాసంలో మునిగిపోక, అవిశ్వాస పడక దేవుని వైపు చూడగలిగితే గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడగలరు. గనుక దేవుని వైపు చూచి ప్రతి విధమైన పరిస్థితి నుండి విడుదలను దేవుని ద్వారా పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ వాగ్దానాన్ని నేను
ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంను దేవుడు మీ అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మహిమ గల దేవుడు అయిన నీవు ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి గొప్ప ఆదరణకరమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా మీద మోపబడిన ప్రతి భారమును విరగ్గొట్టగలిగిన దేవుడు, కాడిం రాళ్లను విరగ్గొట్టగలిగిన దేవుడు, మేము బంధింపబడిన ఆ కట్లను తెంపివేసి సంపూర్ణ విడుదల అనుగ్రహించి విడుదల ఇవ్వడమే కాకుండా మరలా పరిస్థితులను మనం ముట్టకుండా మాకు తోడిని నడిపించగల ఏకైక దేవుడు నీవే అని ఈ వాగ్దానం ద్వారా మరొకసారి తెలియపరిచి మమ్మలను వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరి ఇటువంటి విశ్వాసం కలిగి నీ కొరకు నమ్మకంగా ముందుకు వెళ్తూ నీ ద్వారా గొప్ప కార్యాలు చూచినట్లు వారిని దేవుని కృపలో మీరు నడిపించండి. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవ ఈ దినమంతా నీ కృపలో నడిపించమని మరొకసారి ఈ వాగ్దానం ద్వారా నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.